Yes, sir. Yes, sir. Thank you, sir. Venugopal, sir. Thank you. Thank you. Thank you so much, sir. Yes, friends. Welcome to Board My Trip BMYT Kind International Life Changing Business Opportunity Meeting. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో అది మీరు ఈ సాయంత్రపు వేళ ఇక్కడ ఎవరైతే అటెండ్ అవుతున్నారో మీరు చాలా అదృష్టవంతులనే నేను భావిస్తాను. ఎందుకంటే నేను గత 6 నెలల క్రితం సేమ్ ఇదే టైంలో 8 గంటలకు జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి నేను ఈ బోర్డ్ మై ట్రిప్‌లో జాయిన్ అయ్యి నా జర్నీ సాగిస్తూ ఇప్పుడు నా BMYT స్టేకింగ్ ప్రాజెక్ట్‌ను గత 3 నెలలుగా హార్డ్‌లీ నేను ఫుల్ టైమ్‌గా 2 మంత్స్‌లో టేకప్ చేసి ఇప్పుడు గోల్డ్ క్లబ్ మెంబర్‌గా ఈ స్టేకింగ్ ప్రాజెక్ట్‌లో ఉండడం జరుగుతుంది లీడర్స్. నా పేరు గుగ్గిల రవి అండి. నేను ప్రొఫెషనల్ పరంగా నేను ఒక డిజైనర్‌ను. బీటెక్ గ్రాడ్యుయేషను. దీన్ని నా బిజినెస్ చూసుకుంటూ నేను దీన్ని ఈక్వల్‌గా చేస్తున్నాను. ఇది లీడర్స్. నేనే పార్ట్ టైమ్‌గా చేస్తుంటేనే ఇంత తొందర అచీవ్‌మెంట్ అయితే, కొందరు ఈ కాయిన్ ప్రాజెక్ట్ మీద అవగాహన గనక తెచ్చుకొని, మనము పూర్తిగా వర్క్ చేసినట్టయితే వితిన్ ద మంత్స్ లీడర్స్. ఎక్కువ టైం అవసరం లేదు. వితిన్ ద మంత్స్ గోల్డ్ క్లబ్ అంటే మనం డైలీ $24 ఇన్‌కమ్ తీసుకునే ఆపర్చునిటీ లీడర్స్. మరి ఏంటి ఈ ఆపర్చునిటీ? మరి ఎలా మనము ఇలా తీసుకునేది ఇన్‌కము? అసలు ఏంటి? బోర్డ్ మై ట్రిప్ ఏంటి? మరి BMYT అది కాయిన్ ఏంటనేది మనం తెలుసుకుందాము. మరి బయట కాయిన్‌లకు, మన కాయిన్‌లకు ఉన్న డిఫరెన్స్ ఏంటో గూడా మనము ఈ సెషన్‌లో తెలుసుకుందాం లీడర్స్. మరేంటి అంటే తెలుసుకునే ముందు చూడండి లీడర్స్. మన మనము BMYT కాయిన్ గురించి తెలుసుకునే ముందు మన కంపెనీ యొక్క ప్రస్తావన ఏంటో మనం ముందు తెలుసుకుందాం. మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ జరిగింది 2019లో లీడర్స్. 2019లో ఏర్పాటైన మన బోర్డ్ మై ట్రిప్ అనే కంపెనీ టూరిజం బేస్డ్‌తో స్టార్ట్ అయింది. అదే ముందుగా మనము థాయిలాండ్ ప్యాకేజ్‌తో స్టార్ట్ అవ్వడం జరిగింది 2019లో. మరెందుకు 2019లో ఆ థాయిలాండ్ ప్యాకేజ్‌తోనే స్టార్ట్ అయింది అనుకుంటే, మనము చూసుకున్నట్టయితే గూగుల్ రీసెర్చ్ ప్రకారం జనరల్‌గా మనం ఈ గూగుల్ రీసెర్చ్ చేస్తే 2019లోనే 2019లోనే ఇంటర్నేషనల్ పీపులు ప్రతి సంవత్సరము 30,00,000 అబోవ్ పీపుల్ థాయిలాండ్‌ను దాన్ని విజిట్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే మన ఎండీ గారు 2019లో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిన థాయిలాండ్ ట్రిప్‌తో మనము మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి స్టార్ట్ అయితే అయింది గానీ అందరూ ప్యాకేజెస్ ఏస్తున్నారు. మరి ఫ్లైట్ టికెట్‌లేసుకొని ఎళ్ళడానికి వెనకాడుతున్నారనే ఉద్దేశంతో థాయిలాండ్ లాంటి ఒక ప్రదేశము మనకు డొమెస్టిక్ అంటే ఇండియాలో గూడా ఒకటుంటే బావుంటదని ఆలోచించినప్పుడు, థాయిలాండ్‌కు ధీటుగా ఉండేది ఏంటంటే, మరి గోవా మన దగ్గర ఉంది. ఆ గోవానే 2020లో తీసుకురావడం జరిగింది. మరి 2019, 2020 తర్వాత ఈ మధ్యలో మనకందరికి తెలిసిందే. ఏంటి? కరోనా క్రైసిస్ వచ్చింది. ఆ కరోనా వల్ల జనరల్‌గా మనం ఇంటి నుంచి గడప దాటి బయటకెళ్ళడమే మనం కుదరని టైంలో మరి టూరిజం సెక్టార్ అనేది ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉండే. దానివల్ల ఎవరైతే ఐబీపీ అంటే ఇండివిడ్యువల్ బిజినెస్ పార్ట్నర్స్ మన కంపెనీలో ఉన్నారో వాళ్ళకి గాని, కంపెనీకి గాని ఇన్‌కమ్ సోర్స్ తగ్గుతుంది. అలాంటి టైంలో మరి ఎలా అని ఆలోచించినప్పుడు మరి కరోనా టైంలో అన్నీ బందున్నా గాని మనకు కంటిన్యూ‌గా నడిచేటియి ఏంటి? మాక్సిమం వచ్చేసరికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎండీ గారు ఆలోచించి, మళ్ళీ ఇలాంటి ఏదైనా వస్తే క్రైసిస్ వస్తే మన ఐబీపీ ఇండివిడ్యువల్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో పేజాల్ యాప్‌ను తీసుకురావడం జరిగింది 2021లో. మరి 2022లో వచ్చేసరికి మన కంపెనీలో గూడా ఎఫ్ఎంజీసీ ప్రోడక్ట్స్ అంటే పర్సనల్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండాలని మన కంపెనీలో గూడా 2022లో వెల్‌నెస్ అండ్ పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. మరి 2023లో చూసుకున్నట్టయితే
మనకు పేజాల్ బ్యాంకింగ్ రంగంలో కూడా మనం రావడం జరిగింది. ఇప్పుడు 2024లో మనం రీసెంట్‌గానే జస్ట్ 1 మంత్ క్రితమే ఆల్రెడీ ఈ బైక్‌ను కూడా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. చూడండి లీడర్స్, 2019లో జరిగిన ప్రస్తావన 2024 కల్లా మనం ఈ బైక్‌ని తీసుకున్నాము. దానితో ఇప్పుడు మనము BMYT కాయిన్ లీడర్స్, మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నామో BMYT కాయిన్‌ను కూడా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. 2019లో జరిగిన ప్రస్థానము మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటి వరకు డొమెస్టిక్ ప్రాజెక్ట్ ఉండేది. ఇప్పుడు మన బోర్డ్ మై ట్రిప్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లాగా ఉంది. ఇప్పటి వరకు మనము ఓన్లీ ఇండియాలోనే ఉన్న, అంటే డొమెస్టిక్లో ఉన్న వాళ్ళనే మనము రిజిస్టర్ చేయగలుగుతుండే వాళ్ళము. ఇప్పుడు ఏదైతే మన ఈ కాయిన్ ద్వారా మనము ప్రపంచంలో ఉన్న ఏ మూలనున్న మన ఫ్రెండ్‌ని గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ని గానీ మనము ఈ మన బోర్డ్ మై ట్రిప్‌లో మనము రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఇది మన కంపెనీ యొక్క రూల్. ఇప్పుడు ఎప్పుడైతే మన 2019లో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పటికి 2024 వరకి మన కంపెనీలో 3,00,000 మంది కమ్యూనిటీ ఉన్నారు బిడ్డర్స్. 3,00,000 కమ్యూనిటీని ఆల్రెడీ మన కంపెనీ ఆల్రెడీ జతపరిచింది. ఈ 3,00,000 కమ్యూనిటీని బేస్ చేసుకొనే మన ఎండీ గారు ఇప్పుడు మనకు క్రిప్టో BMYT కాయిన్‌ను, ఈ BMYT కాయిన్ వచ్చి టూరిజం బేస్డ్, ట్రావెల్ బేస్డ్ యుటిలిటీ కాయిన్ లీడర్స్. ఇప్పటి వరకు ప్రపంచంలో చూడండి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కాయిన్ అయినా సరే డైరెక్ట్ యుటిలిటీలో వాడే కాయిన్ ఇంతవరకు రాలేదు. అలాంటిది మన ఎండి గారు టూరిజంలో డైరెక్ట్ యుటిలిటీలో వాడే కాయిన్ తీసుకొచ్చారు. అదే మన BMYT కాయిన్. మరి ఏంటి ఈ BMYT కాయిన్ అనేది దాని గురించి తెలుసుకున్నట్టయితే చూడండి, వాట్ ఈజ్ BMYT కాయిన్? మరి ఈ BMYT కాయిన్ ఏంటి? అది ఎక్కడెక్కడ వాడొచ్చు? దాన్ని ఎలాంటి బ్లాక్ చైన్ మీద డిప్లాయ్ చేయడం జరిగింది అని మనం తెలుసుకున్నట్టయితే చూడండి లీడర్స్, మన BMYT కాయిన్ మీకు ఇంతకు ముందే చెప్పాను, టూరిజం బేస్డ్ యుటిలిటీ కాయిన్. దాన్ని ఎక్కడ వాడొచ్చు అంటే మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి, హోటల్స్‌కి, క్యాబ్ బుకింగ్‌కి ప్లస్ హాలిడే ప్యాకేజెస్ అంటే మన ప్యాకేజెస్, టూర్ ప్యాకేజెస్ బుక్ చేయడానికి, అలాగే సైట్ సీయింగ్‌కి, విజా సర్వీసెస్‌లో కూడా మన BMYT కాయిన్‌ను వాడడానికి వీలవుతుంది. మరి ఇదేంటి BMYT కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ లీడర్స్. ఇదేంటి ఒక డిజిటల్ కరెన్సీ. దానికి ఒక బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ అసెట్. మన BMYT కాయిన్ అనేది బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ అసెట్. మరి ఏ బ్లాక్ చైన్‌లో ఉంది మన కాయిన్ అంటే ఈ క్రాక్స్ అనే బ్లాక్ చైన్‌లో మనకు డిప్లాయ్ చేయడం జరిగింది మన ఈ BMYT కాయిన్. మరి మీరు మన కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ చూసుకున్నట్టయితే, ఎవరైతే మన కంపెనీలో అంటే బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో ఎవరైతే మనం చేరుతారో వాళ్ళకు ఎంజాయ్ చేస్తూ ఎర్న్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమే మన కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ లీడర్స్. ఎవరైతే మన కంపెనీలో IBP అంటే ఇండివిజువల్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకు ఎంజాయ్ చేస్తూ ఎర్న్ చేసుకునేలాగా చేయడమే మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ లీడర్స్. మరి మనం చూసుకున్నట్టయితే మన కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ చూసుకున్నట్టయితే ప్రతి కాయిన్‌కి ఆ కాయిన్ యొక్క ప్రైస్ పెరగాలంటే బ్యాక్ ఎండ్ ఉండాలి. దాన్నే రోడ్ మ్యాప్ అంటారు. మరి ఆ రోడ్ మ్యాప్ గనుక చూసుకున్నట్టయితే మన కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ వచ్చి ఆల్రెడీ 2024లో మన కాయిన్‌ని డైరెక్ట్ యుటిలిటీలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్స్ చేసుకోవచ్చు. దాంతో పాటు హాలిడే ప్యాకేజెస్ అంటే టూర్ ప్యాకేజ్ కూడా బుక్ చేయొచ్చు. చూడండి లీడర్స్, వస్తుంది కాదు, ఆల్రెడీ లైవ్‌లో ఉంది. మీరు ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ప్లస్ హాలిడే ప్యాకేజెస్ మీరు బుక్ చేయడానికి ఆల్రెడీ 2024లో ఆల్రెడీ రెడీ చేసేసారు. మరి 2025 గనుక వచ్చేస్తే మీకు క్రూజ్ బుకింగ్ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకు కంపెనీ క్రూజ్ బుకింగ్ మన యుటిలిటీ కాయిన్‌ను డైరెక్ట్ క్రూజ్ బుకింగ్‌కును ట్రైన్ టికెట్ కూడా మన కాయిన్ ద్వారా బుక్ చేసుకునేలాగా తీసుకురావడం జరుగుతుంది. అలాగే బస్సు అండ్ కార్ రెంటల్ కూడా మన కాయిన్ ద్వారా బుక్ చేయడానికి తీసుకురాస్తున్నారు. చూడండి లీడర్స్, నాట్ ఓన్లీ ట్రైన్, బస్, కార్, యుటిలిటీ పేమెంట్ లీడర్స్ చూడండి. యుటిలిటీ పేమెంట్ సర్వీస్ అంటే లైక్ LIC ఇన్సూరెన్సెస్ ప్లస్ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ అటువంటి అన్ని యుటిలిటీ సర్వీసుల్లో కూడా
మన కాయిన్ను వాడుకునేలాగా తీసుకురావడం జరుగుతుంది 2025లో. మరి ఇక్కడ చూసుకుంటే టూరిజం బేస్డ్ తీసుకొచ్చిన మన కాయిన్ మరి ఎందుకు టూరిజం బేస్డ్ మీదనే మన బిఎంవైటీ కాయిన్ తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే, ముందుగా మన కంపెనీ స్టార్ట్ అయిందే టూరిజం సెక్టార్లో. మన ఎండి గారు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో ఆ మార్కెట్ను ఫుల్ రీసెర్చ్ చేసే స్టార్ట్ చేయడం జరిగింది. టూరిజం సెక్టారు ఎప్పుడైనా సరే గ్రో రేటు పైకే ఉంటుంది కానీ డౌన్ అయిన పరిస్థితి ఎప్పుడు ఉండదు. ఇప్పటివరకు మీరు గమనించినట్టయితే ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఇప్పటివరకు ఎప్పుడు డౌన్ అవ్వలేదు. ఎప్పుడు గ్రో రేటే ఉంటుంది. మనము దాన్నే చూసుకుంటే రీసెర్చ్‌లు ఏం చెప్తున్నాయంటే, చూడండి, టూరిజం మార్కెటు టోటల్ గ్లోబల్ మార్కెట్ మొత్తం టోటల్ గ్లోబల్ మార్కెట్ షేర్‌లో 33% చూడండి లీడర్స్, 33% షేరు ఓన్లీ టూరిజం సెక్టార్‌దే ఉంది. చూడండి ఎంత పెద్ద హ్యూజ్ బిజినెసో టూరిజం మార్కెట్ అనేది. దాన్ని బేస్ చేసుకొనే మన ఎండీ గారు ఈ క్రిప్టో కాయిన్ మన ఏదైతే కాయిన్ దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మరి మనం నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ టూరిజం సెక్టార్ అనేది ఎవ్రీ ఇయర్ అంచెలంచెలుగా ఎలా పెరుగుతుందో మనం 2020లో చూసుకున్నట్టయితే 120.1 బిలియన్ బిజినెస్ జరిగితే అది 2021కి వచ్చేసరికి 138 అయింది. అలా ప్రతి సంవత్సరం చూడండి లీడర్స్, ప్రతి సంవత్సరము టూరిజం మార్కెట్ అనేది అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది దాని గ్రాఫ్. ఇక్కడ ఎవరైతే గ్రాండ్ వ్యూ రీసెర్చ్ వాళ్ళు, ఇది ఇంటర్నేషనల్ సంస్థ. ఈ సంస్థ వాళ్ళు రీసెర్చ్ ప్రకారము చెప్తున్నారు ఏంటంటే యుఎస్ మార్కెట్ కాంపౌండ్ యావరేజ్ గ్రో రేట్ ప్రకారము 2023 నుంచి 2030 వరకు మన ఏదైతే టూరిజం మార్కెట్ ఉందో దాని గ్రో రేట్ వచ్చి 17.7 ఉంటుంది లీడర్. చూడండి ప్రతి సంవత్సరము 17.7% అప్ గ్రో అవుతుందని ఇది నార్మల్గా చెప్పేది కాదు లీడర్స్. ఈ గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అనే సంస్థ రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం లీడర్స్. వీటిని బేస్ చేసుకునే మనము కాయిన్ను రూపొందించడం జరిగింది. మరి ఏంటి ఈ టూరిజము? మన కంపెనీలో ఉన్న టూరిజం ప్యాకేజెస్ ఏంటి? మనదేంది మెయిన్లీ వచ్చింది టూరిజం ద్వారా సెక్టార్ ద్వారానే వచ్చింది మన బిఎంవైటీ కాయిన్. దానిలో మన టూరిజం సెక్టార్లో మన ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా మనం స్టార్ట్ అయిందేంటి థాయిలాండ్ టూర్ ప్యాకేజ్‌తో స్టార్ట్ అయ్యాము. మరి ఈ టూర్ ప్యాకేజు ఎంత కాస్ట్ అంటే మీరు $149 లీడర్స్. $149తో గనక మీరు బుక్ చేస్తే మీకు 5 డీఎంసీస్ వస్తాయి. మరి ఏంటి ఈ డీఎంసీస్ అంటే మనము నెక్స్ట్ స్లైడ్‌లో ఈ డీఎంసీస్ గురించి తెలుసుకుందాం లీడర్స్. మరి ఈ $149తో గనక మనం గనక బుక్ చేసుకుంటే మరి బుక్ చేసుకున్న అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంది ముందు తెలుసుకుందాం. ఆ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే వన్ పర్సన్ ఈ $149తో గనక బుక్ చేస్తే 4 నైట్స్ 5 డేస్‌కి వన్ పర్సన్ థాయిలాండ్ టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అప్ అండ్ డౌన్ చార్జెస్ మనవే లీడర్స్. అప్ అండ్ డౌన్ మనవే, ఫ్లైట్ టికెట్స్ మనవే. మనము ఈ ప్యాకేజ్‌లో ఏవైతే ఉన్నాయో అవి అన్ని కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ $149కి 4 నైట్స్ 5 డేస్ వన్ పర్సన్ ఎళ్తాడు. ఈ 4 నైట్స్ 5 డేస్‌లో 3 నైట్స్ ఏమో పటాయాలో ఉంటారు. 1 నైట్ వచ్చి బ్యాంకాక్‌లో ఉంటారు. మనకు హోటల్ వచ్చి 3 స్టార్ కేటగిరీ గల హోటల్‌లో మనకు ఫెసిలిటీ ఇస్తారు ఏసీ రూమ్‌లో. ప్లస్ డైలీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ అన్‌లిమిటెడ్ ఇస్తారు బఫెట్‌లో. మీరు వెజ్ అంటే వెజ్ తినొచ్చు. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తినొచ్చు. ఇంక జనరల్‌గా చెక్ ఇన్ టైమ్ వచ్చి 12 ఉంటుంది. మరి ఈ 3 రోజులు ఎప్పుడైతే పటాయాలో ఉంటామో దానిలో 1 ఫుల్ డే మనము అక్కడ ఫేమస్ ప్లేస్ అయిన కోరల్ ఐలాండ్ చూడండి. కోరల్ ఐలాండ్‌కు మనం వెళ్తాము. అక్కడ వెళ్ళినప్పుడు కంపెనీయే మనకు టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి హాఫ్ డే వచ్చి పటాయా సిటీ టూర్ ఉంటుంది. ఇక్కడ చూడండి 3 వే పికప్ అండ్ డ్రాప్. అంటే మనము ఎప్పుడైతే ఎయిర్‌పోర్ట్‌లో దిగుతామో కంపెనీ మన మన కంపెనీ వెహికల్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది. మనకు పటాయాకి తీసుకెళ్తుంది. పటాయాలో 3 నైట్స్ ఉన్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బ్యాంకాక్‌లో వదులుతుంది. అక్కడ 1 నైట్ ఉంటాము. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మీకు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసేంత వరకు అంటే 3 వే పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఈ అదర్ యాక్టివిటీస్ అంటే ఏదన్నా పెయిడ్ ఏదన్నా మనం పోతే దాన్ని మనం ఎక్స్‌ట్రా చార్జెస్ పెట్టుకోవాలి. మినిమమ్ పర్సన్స్ ఎప్పుడైతే గ్రూప్‌గా ఉంటే 6 పర్సన్స్ వెళ్తే బెటరు. 4 పర్సన్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు లీడర్స్. ఇది మన థాయిలాండ్ టూర్
ప్యాకేజ్ వివరాలు. మరి నెక్స్ట్ ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే గోవా టూర్ ప్యాకేజ్. రెండోది మన బోర్డ్ మై ట్రిప్లో చేరింది గోవా టూర్ ప్యాకేజ్. మరి ఈ గోవా టూర్ ప్యాకేజెస్ ఏదైతే ఉందో $149 సేమ్ లీడర్స్, సేమ్ అదైతే ఇంటర్నేషనల్, ఇదేమో డొమెస్టిక్. డొమెస్టిక్లో కనుక మీరు $149 కనుక బుక్ చేసుకుంటే గోవా టూర్ను మీకు 2 DMCs వస్తాయి. ఇక్కడ ఈ ప్యాక్ బుక్ చేసుకున్నందుకు 3 nights 4 days కోసం 2 persons వెళ్ళొచ్చు. మనకి ఇంటర్నేషనల్ అయితేనేమో 1 person వెళ్తాడు. అదే మీరు డొమెస్టిక్లో అయితే 2 persons వెళ్తారు. మరి ఈ 2 personsకి మనకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 3 nights అకామిడేషన్, 3 nights 4 days అకామిడేషన్ ఇన్ 3-star హోటల్లో మనకు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది బోత్ వే. మీకు పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది బోత్ వే. కానీ ఒక కండిషన్ ఉంది, ఇక్కడ మినిమం 4 members బ్యాచ్ వెళ్ళాలి మీకు పికప్ అండ్ డ్రాప్ కావాలంటే. దాంట్లో కూడా సేమ్ డైలీ బఫెట్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇస్తారు. మీరు అన్లిమిటెడ్ తినొచ్చు. మీకు వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అన్ని రెడీ ఉంటాయి. ఇక్కడ చూసినైతే 2 full days సైట్ సీయింగ్ ఏసీ వెహికల్లో తిప్పడం జరుగుతుంది. దానిలో 1 day ఏమో టోటల్గా నార్త్ గోవా చూస్తాము, 1 day ఏమో టోటల్గా సౌత్ గోవా చూస్తాము. అక్కడ దాంతోపాటు కాంప్లిమెంటరీగా మీరు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మన హోటల్లో. మీరు స్విమ్మింగ్ పూల్ కూడా వాడుకోవచ్చు లీడర్స్. ఇది గోవా ప్యాక్. ఇలాగే థాయిలాండ్ గోవాగానే కాకుండా మనం కొత్తగా బోర్డ్ మై ట్రిప్లో మనకి ఇంకొక ప్యాకేజ్ కూడా చేరడం జరిగింది. అదే దుబాయ్ టూర్ ప్యాకేజ్. దుబాయ్ టూర్ ప్యాకేజ్ కూడా వేయడం జరిగింది. మరి ఎంత ప్యాకేజ్ బుక్ చేసుకోవడం అంటే $299తో కనుక మనం బుక్ చేస్తే మనకి 5 DMCs వస్తాయి. మరి ఈ 249తో బుక్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 4 nights 5 days కోసము 1 person వెళ్తాడు లీడర్స్. 4 nights 5 days కోసం 1 person వెళ్తాడు దుబాయ్కి. ఇక్కడ కూడా మనకు అప్ అండ్ డౌన్ ఏదైతే ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయో అవి మనమే బేర్ చేసుకోవాలి. మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే డే 1లో మనము ఎక్కడ వెళ్తాము, 2 o'clock చెక్ ఇన్ అయిన తర్వాత 6 PM మెరీనా డో క్రూజ్కి వెళ్ళడం జరుగుతుంది. డే 2లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవగానే డిజర్ట్ సఫారీ విత్ డిన్నర్ కూడా ఉంటుంది. డిజర్ట్ సఫారీ చూస్తాము. డే 3లో చూసుకున్నట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవగానే మనము దుబాయ్ సిటీ టు డిన్నర్ ఎట్ మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్లో మనం డిన్నర్ కూడా చేయడం జరుగుతుంది. చూడండి, దుబాయ్లో కూడా మనము ఇండియన్ ఫుడ్ తినడానికి మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే 4లో చూసుకున్నట్టయితే మనము బ్రేక్ఫాస్ట్ తర్వాత బుర్జ్ ఖలీఫా ఫేమస్ ఏదైతే దుబాయ్లో ఉందో ఫేమస్ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బుర్జ్ ఖలీఫాను దుబాయ్ మాల్ మ్యూజికల్ ఫౌంటైన్ చేసేసి మనము మళ్ళీ కూడా ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తాము. డే 5 కనుక చూస్తే మనం టిఫిన్ చేసిన తర్వాత చెక్అవుట్ చేసి మనము ఫ్లైట్కు ఎక్కడానికి మళ్ళీ డ్రాప్ చేయడానికి రెడీ అవ్వడం ఉంటుంది. ఇది లీడర్స్. మనము $299తో కనుక దుబాయ్ ట్రిప్ బుక్ చేసుకుంటే 4 nights 5 days కోసం 1 personకు ఈ ఎలిజిబిలిటీస్ వస్తాయి. అది లీడర్స్. మరి ఇక్కడ కూడా మనకు 5 DMCs వస్తాయి. మరి ఈ 5 DMCs అంటే ఏంటో మనము నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం లీడర్స్. మరి ఏంటి ఇవన్నీ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. మరి స్టేకింగ్ ఎలా చేయాలి? స్టేకింగ్ చేయాలంటే ఎలా? నేను ఎంతతో చేయొచ్చు? నా దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా నేను స్టేక్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చా కాయిన్స్ అంటే మనం చూసుకున్నట్టయితే చూడండి లీడర్స్, టూర్ ప్యాకేజ్ స్టేకింగ్ ప్యాకేజెస్ ఏంటి, మీరు ఎవరైనా సరే లీడర్స్ చూడండి, నా దగ్గర $100 ఉన్నాయి, $500 ఉన్నాయి, $1000 ఉన్నాయి, నేను ఒకేసారి స్టేక్ చేసుకుంటా అంటే లేదు. ఇది ఏదైతే మన స్టేకింగ్ ఉందో, స్టేకింగ్ ప్రాజెక్ట్ ఉందో అది 100% వర్కింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వర్కింగ్ ప్రాజెక్ట్. ఇది మనకు ఏదైతే నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే మన స్టేకింగ్ ఉందో నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ వర్కింగ్ ప్లాన్, రెఫరల్ ప్లాన్. ఎవరైనా సరే మన ప్రాజెక్ట్లో రిజిస్టర్ అవ్వాలంటే అంటే స్టేకింగ్ అవ్వాలంటే స్టార్టింగ్లో $10తో రావాల్సిందే. ఈ $10తో వచ్చిన వ్యక్తి రెఫరల్ చేస్తూ ఎప్పుడైతే $100తో అప్గ్రేడ్ అవుతాడో అప్పుడు $100 ఎర్నింగ్ చేస్తాడో ఇన్కము, అప్పుడు అతనికి $100తో టాప్అప్ అయ్యే ఛాన్స్ ఇస్తుంది కంపెనీ. కావాలంటే మనము $100తో టాప్అప్ అవ్వచ్చు. మళ్ళీ మనం ఎప్పుడైతే $500కు ఎర్న్ చేసుకుంటామో అప్పుడు మనకు $500 టాప్అప్ చేయడానికి ఛాన్స్ వస్తుంది, మనం అప్పుడు కావచ్చు. ఇలా $10తో వచ్చిన వ్యక్తి ఆ రెఫరల్ చేస్తూ ఎలా అయితే ఇన్కమ్ ఎర్న్ చేస్తాడో అలా అప్గ్రేడ్ కావచ్చు.
కానీ స్టార్టింగ్ మాత్రం ఈ $10తో స్టేక్ చేసి కంపెనీలో మనం రిజిస్టర్ అవ్వాల్సిందే. మరి ఈ $10తో గనక మనం స్టేక్ చేస్తే ఇక్కడ మీరు గమనించండి, $10 మీన్స్ మన కంపెనీ జనరల్‌గా డాలర్ రేట్ వచ్చి ₹88 నుంచి ₹94 వరకు ఫ్లక్చుయేషన్ అవుతుంటుంది. దానికోసమని కంపెనీ మనకు డాలర్‌ని ₹90కి ఫిక్స్ చేసింది. $1 90 అది అంటే మన $10 ఎంత? ₹900. ఈ ₹900తో గనక ఐఎన్ఆర్‌లో మనం స్టేక్ చేస్తే, మనం స్టేక్ చేయడానికి వాడే కాయిన్స్ వచ్చి ఎన్ని లీడర్స్? 666.67 కాయిన్స్. ఈ 666.67 కాయిన్స్‌తో గనక మనం స్టేక్ చేసినట్టయితే, మన కంపెనీ ఎవరైతే ఈ 3,00,000 ఆల్రెడీ మన కంపెనీలో కమ్యూనిటీ ఉందో, ఆ కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీకి తెలిసిన ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి, రిలేటివ్స్‌కి వాళ్ళందరికీ మనము 666.67 కాయిన్స్‌తో గనక స్టేక్ చేస్తే, వీటితో పాటు అదనంగా 5% ఇన్సెంటివ్ ప్లస్ 50% అదనంగా జత చేసి మనకు మన స్టేకింగ్‌లో మన ఐడీలో 1000 కాయిన్స్ ఎయడం జరుగుతుంది లీడర్స్. చూడండి. మన ఎండీ గారు కమ్యూనిటీని డెవలప్ చేయడానికి కమ్యూనిటీకి ఎలా ఇస్తున్నారో, మనము 666 కాయిన్స్‌తో గనక మనం స్టేక్ చేస్తే మనకు ఎండీ గారు 55% అదనంగా జత చేసి మనకు 1000 కాయిన్స్ ఇస్తున్నారు. ఈ 1000 కాయిన్స్ వచ్చేసి మనకు 25 మంత్స్ కోసము మనకు స్టేకింగ్‌లో ఉంటాయి. ఆఫ్టర్ 25 మంత్స్ 100% మీకు రిలీజ్ అవుతాయి. ఆ 100% ఏవైతే రిలీజ్ అవుతాయో అవి అప్పుడున్న రేట్ ప్రకారం మీరు కావాలంటే దాన్ని అమ్ముకోవచ్చు. మరి మరి నేను $10తోనొచ్చా. నాకు $10కి నాకు 1000 కాయిన్స్ ఇచ్చారు. మరి తర్వాత నాకు ఏమైనా ఇన్‌కమ్ సోర్స్ ఉందా? మరి ఎలా? నేను ఏం జేయాలి? నాకు చేస్తే ఏమొస్తది? అనే విషయానికొస్తే నా ఎండీ గారు దీనిలో 8 రకాల ఆదాయాలు అంటే ఇది మనం ముందే చెప్పాను గదా! రెఫరల్ ఏదైతే వర్కింగ్ ప్లాన్, నో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. రెఫరల్‌గా మనము స్టార్ట్ జేస్తే మనకు 8 రకాల ఆదాయాలను క్రియేట్ చేశారు మనకు ఎండీ గారు. ఆ ఆదాయాలను చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి మనకు క్యాష్ బ్యాక్ బోనస్. చూడండి లీడర్, మన ఎండీ గారి హృదయం చూసుకున్నట్టయితే ఎంత ఉంటదో. మనకు క్యాష్ బ్యాక్ బోనస్ మీకు ముందే చెప్పాను. ఇది 100% నో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, వర్కింగ్ ప్లాన్. ఎవరైతే వర్క్ లీడర్స్ ఉంటారో వాళ్ళు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో 900 అంటే $10 ఉందో దానిని మళ్ళీ వాళ్ళకే ఇయ్యాలని ఇప్పుడు మనకు ఫస్ట్ ఇన్‌కమ్ అయిన క్యాష్ బ్యాక్ బోనస్ తీసుకురావడం జరిగింది. మరి ఈ క్యాష్ బ్యాక్ బోనస్‌ని తీసుకోవాలంటే మనము ఎలా ఎలిజిబిలిటీ అవ్వాలంటే, ఎప్పుడైతే మనము ఐడీ యాక్టివేషన్ చేస్తామో, ఐడీ యాక్టివేషన్ చేసిన టైం నుంచి 7 డేస్‌లో గాని, లేదా ఇక్కడ లీడరు గమనించండి, 7 డేస్‌లో గాని, లేదా 168 అవర్స్‌లో గనక మనము డైరెక్ట్‌గా ఒక 4 మెంబర్స్‌ని గనక మనము రెఫర్ చేయగలిగితే మన డైరెక్ట్ స్పాన్సర్‌తో మనకు 100% $10 మీన్స్ ₹900 మళ్ళీ మీ అకౌంట్‌లో వచ్చి చేరుతాయి. చూడండి లీడర్స్, ఎవరైతే వర్క్ చేస్తారో ఇక్కడ మనం ఏమన్నా పెట్టామా? ఆల్రెడీ కంపెనీ 1000 కాయిన్స్ మీ అకౌంట్‌లో స్టేక్ చేసి పెట్టింది. మళ్ళీ మీరు వర్క్ కనుక 7 డేస్‌లో కనుక మీరు 4 మెంబర్స్‌ని కనుక తెస్తే మళ్ళీ మీ $10 మీకు 100% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దానికి చిన్న కండిషన్ ఏంటి? ఇది 7 డేస్‌లో గాని, 168 అవర్స్‌లో గాని గనక కంప్లీట్ చేస్తే మీకు 100% మీరు పెట్టిన $10 మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది లీడర్స్. ఇదే ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి. సెకండ్ ఇన్‌కమ్ వచ్చేసరికి లీడర్స్, ఈ స్లైడ్‌ను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. టోటల్ మన ఈ స్టేకింగ్ ప్రాజెక్ట్‌లో ఇన్‌కమ్ అంతా ఈ స్లైడ్‌లోనే ఉంది. ఇదే డీఎంసీ ఏజెంట్ రాయల్టీ. ఈ ప్రాజెక్ట్‌లో ఏదైతే మన బీఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్‌లో 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఆ ఇన్‌కమ్స్ వచ్చి ఒకటేమో వర్కింగ్ ఇన్‌కమ్, రెండోదేమో నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. అంటే మనం పని చేయకున్నా సరే ఒకసారి ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్‌గా 365 రోజులు వచ్చే ఇన్‌కమే నాన్ వర్కింగ్ ఇన్‌కము. దానికే పేరు డీఎంసీ ఏజెంట్ రాయల్టీ 365 డేస్ లీడర్స్.
చూడండి, ఇప్పటి వరకు ఏ నెట్వర్క్ చరిత్రలో లేదు లీడర్స్ కూర్చుంటే పైసలు ఇచ్చే సంస్థ. చూడండి, మీరు ఒక్కసారి ఎలిజిబుల్ అయితే పని చేయకుండా మీకు రాయల్టీ ఇచ్చే సంస్థ ఇప్పటి వరకు ప్రపంచంలో రాలేదు, ఇంకా రాదు కూడా. చూడాలి లీడర్స్, అదే మన బిఎంవైటి పే స్టేకింగ్ లో ఉన్న దమ్ము లీడర్స్. మరి ఎట్లా వస్తుంది ఈ డిఎంసి ఏజెంట్ రాయల్టీ? అంటే ఈ డిఎంసి ఏజెంట్ రాయల్టీ గురించి తెలుసుకునే ముందు డిఎంసి ఎలా అవ్వాలో తెలుసుకుందాం. ముందు డిఎంసి ఎలా అవ్వాలో తెలుసుకునే ముందు అసలు డిఎంసి అంటే ఏంటి అంటే, డిఎంసి మీన్స్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్ లీడర్స్. ఏంటి డెస్టినేషన్? మన కంపెనీ ఏంది? టూరిజం కంపెనీ. అంటే డెస్టినేషన్స్ కు పంపించేది కంపెనీ. కాబట్టి ఆ కంపెనీలో ఏజెంట్ కావాలంటే డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్ కావాలి. మరి ముందు ఆ ఏజెంట్ కావాలంటే ఏం చేయాలంటే, మనము ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తామో, రిజిస్టర్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా ఒక 4 మెంబర్స్ని మనం రెఫర్ చేయగలిగితే మనము డిఎంసి ఏజెంట్ అవుతాము లీడర్. మరి దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే, నో లీడర్స్. డిఎంసి ఏజెంట్ కావడానికి ఎటువంటి కండిషన్స్ లేవు. మీకు క్యాష్ బ్యాక్ కావాలంటేనే మీకు ఒక కండిషన్, 7 డేస్ లోపు కానీ లేదా 168 అవర్స్లో కానీ మనం చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ డిఎంసికి మీరు 1 డేలో అవుతారా, 1 వీక్లో అవుతారా, 1 మంత్లో అవుతారా, అది మన ఇంట్రెస్ట్. మీరు వచ్చి 4 మెంబర్స్ను డైరెక్ట్గా రెఫరల్ చేయగలిగితే మీరు డిఎంసి ఏజెంట్ అవుతారు. మీరు వన్స్ డిఎంసి ఏజెంట్ అవుతే కంపెనీలో ఉన్న అన్ని ఎలిజిబిలిటీస్ మీకు రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎండి గారు ఎవరైతే డిఎంసి ఏజెంట్ అవుతారో వాళ్ళకి మన కంపెనీ యొక్క bmyttravel.com ఆల్రెడీ మన కంపెనీకి ఉంది. ఇది త్వరలోనే లైవ్ కాబోతుంది. అందులో ఎవరైతే డిఎంసి ఏజెంట్ అవుతారో వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి ఛాన్స్ ఇచ్చడానికి ఆలోచనలో ఉన్నారు మన ఎండి గారు. ఇది లీడర్స్ డిఎంసి మనం కావాలంటే. మరి డిఎంసి అయిన తర్వాత రాయల్టీ పొందాలంటే, అంటే డిఎంసి ఏజెంట్ రాయల్టీ పొందాలంటే, అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ పొందాలంటే ఎలా అని చూసుకున్నట్టయితే, చూడండి, మీరు ఎలా అయితే డిఎంసి ఏజెంట్ అయ్యారో అలా మీ ఓఆర్జీ 1లో 10 మెంబర్స్ని, ఓఆర్జీ 2లో అంటే లెఫ్ట్లో 10 మెంబర్స్ని, రైట్లో 10 మెంబర్స్ని మీరు కనుక డిఎంసి ఏజెంట్లను చేయగలిగితే మీరు సెకండ్ ర్యాంక్ అయిన ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఎలిజిబుల్ అవుతారు లీడర్. మరి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కనుక మనం ఎలిజిబుల్ అవుతే మనకు వచ్చే బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే, చూడండి లీడర్స్, ఇలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎగ్జిక్యూటివ్ కనుక అయితే మీకు డైలీ $1 వస్తుంది. మరి సార్ బాగానే ఉంది, 360 రోజులు నేను పని చేయకుంటే, నాకు ఒక 1 మంత్ ఖాళీ ఉండలేను, నాకు వేరే బిజీ ఉన్నాను, నేను చేయకుంటే వస్తుందా, ఆగుతుందా అంటే, చూడండి లీడర్స్, మీరు వన్స్ కనుక ఎగ్జిక్యూటివ్ అయితే మీ $1 డైలీ 365 రోజులు మీరు వర్క్ చేసుకోకుండా బిజీగా ఉన్నా, మీ టీము స్లీపింగ్ మోడ్లో ఉన్నా, ఈ $1 అనేది ఆగదు. రోజు 10:30కి టమాలని మీ అకౌంట్లో పడి ఉంటాయి ఈ $1. మరి బాగానే ఉంది సార్, మరి ఈ 10 డిఎంసీలు, ఒక డిఎంసీ కావాలంటే నేను రావాలి, నలుగురిని చేయాలి. మరి ఇది కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా అని చూసుకున్నట్టయితే, అంటే మనము డిఎంసీస్ తీసుకురావడానికి ఇంకేదైనా మార్గం ఉందా అని చూసుకున్నట్టయితే, మనము ఫస్ట్ స్లైడ్లోనే చెప్పుకున్నాము. మన కంపెనీలో ఉన్న టూర్ ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో అవి, అంటే అది థాయిలాండ్ ప్యాకేజ్. మనము థాయిలాండ్ ప్యాకేజ్ కనుక బుక్ చేస్తే మనకి ఎన్ని డిఎంసీస్ వస్తాయి? 5 డిఎంసీస్ వస్తాయి. అదే కనుక గోవా బుక్ చేస్తే 2 డిఎంసీస్ వస్తాయి. అదే కనుక దుబాయ్ బుక్ చేస్తే మనకు 5 డిఎంసీస్ వస్తాయి. చూడండి లీడర్స్, ఇక్కడ మనకు వన్ సైడ్ కనుక టీం వెళ్తుంది, ఒక సైడు టీము కొంచెం వీక్ ఉంది. ఇక్కడ కనుక 2 థాయిలాండ్ ప్యాక్లు కనుక వస్తే లీడర్స్ ఏమైంది? ఇక్కడ 10 డిఎంసీస్, ఇక్కడ 10 డిఎంసీస్ వచ్చాయి. అంటే ఒక్క థాయిలాండ్ ప్యాకేజ్ ఇస్తే 5 డిఎంసీలు వస్తాయి. 2 ప్యాకులు రావడంతో 10 డిఎంసీ అయింది. అప్పుడు మనకు $1 అయింది. చూడండి, 2 థాయిలాండ్ ప్యాకులు అంటే ఎంత? 149, 298 డాలర్స్.
నియర్లీ 26,000 లీటర్స్, 26,000 ప్లస్ అవుతుంది. మనం 26,000 ప్లస్ కనుక మనం యూజ్ చేస్తే మనకు వస్తాయి 32,000 లీటర్స్, 32,000 ప్లస్ వస్తుంది. మనము వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ ఇది. చూడండి, మరి ఈ 26,000 చిల్లర ఏదైతే 27,000 అనుకోండి రఫ్గా, 27,000 ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ చేసామా? మనం 2 ప్యాకేజ్‌లు కొనుక్కున్నాము. మీరు ప్యాకేజ్ కొన్న తెల్లారి నుంచే 7 డేస్ ప్రియారిటీ టైమ్‌లో మీరు కావాలంటే థాయిలాండ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే చూడండి, గమనించాలి లీడర్స్. మనము ప్యాకేజ్ కొనుక్కొని ఎంజాయ్ చేసి కూర్చుంటే కూడా డైలీ $1 $360 ఇస్తున్నారంటే ద గ్రేట్ ఎండీ సార్ విజయ్ సార్‌కు హార్ట్‌సెల్ చెప్పాలి. ఇది లీడర్స్ మన స్టేకింగ్‌లో ఉన్న పవర్. మరి నెక్స్ట్ వచ్చేసరికి లీడర్స్, నెక్స్ట్ వచ్చేసరికి 25 టీఎంసీస్. నెక్స్ట్ పొజిషన్‌లో మీరు ఇక్కడ నుంచి 0 నుంచి లీడర్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి 0-25 టీఎంసీస్ ఎప్పుడైతే అవుతాయో మీరు నెక్స్ట్ ర్యాంక్ అయిన బ్రోంజ్ ర్యాంక్‌లోకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీకు $3 పర్ డే వస్తుంది. అంటే $3 ఇంతకుముందు $1 ప్లస్ ఈ $3 టోటల్ $4 పర్ డే వస్తుంది మీరు బ్రోంజ్ ర్యాంక్‌లో ఉన్నప్పుడు. మరి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి 60 డీఎంసీస్ మరి కంప్లీట్ చేసినట్టయితే మీరు సిల్వర్ ర్యాంక్‌లోకెళ్తారు. మీకు డైలీ $5 వస్తాయి. ఇక్కడికొచ్చేసరికి మీకు $9 పర్ డే వస్తుంది. మరి నెక్స్ట్ వచ్చి గనుక చూసుకున్నట్టయితే మనకు 150 డీఎంసీ లీడర్స్. 150 డీఎంసీ గనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే మీరు గోల్డ్ ర్యాంక్‌లోకెళ్తారు. మనకు $15 పర్ డే వస్తుంది. ఇక్కడ మీరు టోటల్‌గా కౌంట్ చేసుకున్నట్టయితే $24 పర్ డే లీడర్స్. మీరు ఎప్పుడైతే ఈ ర్యాంక్‌కు రీచ్ అవుతారో మనకు డైలీ మంచి ఇన్కమ్ మనకు కనబడుతుంది. డైలీ మంచి ఇన్కమ్ చూడండి. $24 పర్ డే గనక అనుకుంటే ₹90 లాగా రోజుకి వస్తే మీకు 2,000 చిల్లర లీడర్స్. 2,000 చేంజ్. $24 ఇంటూ ₹90 గనక యేసుకుంటే డైలీ మీకు ₹2,160 అవుతుంది. అదే గనక 30 డేస్ కౌంట్ యేసుకుంటే చూడండి లీడర్స్, 64,800. మీరు గోల్డ్‌కి చేరి కూర్చుంటే మరి ఆగుతుందా? లేదు లీడర్స్. ఇది 365 రోజులు, నెలకి 64,800 లెక్కన 12 నెలలకు గనక చూసుకుంటే మీ ఇన్కమ్ వన్స్ మీరు గోల్డ్ అయిందంటే మీ ఇన్కమ్ ₹7,77,600 ఫిక్స్. మీరు వర్క్ చేస్తున్నా చేయకున్నా ఇది కంటిన్యూగా వచ్చే ఇన్కమ్. చూడండి లీడర్స్, మనకు వన్స్ ఒక్కసారి గనక వర్క్ చేస్తే మనకు వచ్చే ఇన్కమే ఇదే డీఎంసీ ఏజెంట్ రాయల్టీ. మీరు వన్స్ ఒకసారి అచీవ్ అవుతే ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు గోల్డ్‌లో ఉంటే ₹7,77,600 ఆల్రెడీ నేను గోల్డ్ ర్యాంక్‌లో ఉన్నాను. చూడండి లీడర్స్, చాలా ఈజీగా చిన్న ఎఫర్ట్ పెడితే మనము ఈజీగా గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వడానికి అవుతుంది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి 400 డీఎంసీస్ గనక మీరు ఎలిజిబుల్ గనక అవుతే మీరు ప్లాటినం ర్యాంక్‌కెళ్తారు. అప్పుడు డైలీ $50 పర్ డే అంటే $74 పర్ డే ఇక్కడ మీరు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. మళ్ళీ నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే 1000 డీఎంసీస్ కంప్లీట్ చేస్తే డైమండ్ ర్యాంక్‌కి ఎలిజిబుల్ అవుతారు. మీకు డైలీ $100 పర్ డే అంటే $174 పర్ డే ఇప్పటికి తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటివరకు మన జీవిక సారు దీన్ని కూడా క్రాస్ అయ్యుంటారు. ఇప్పటికి డైమండ్ అని గత 1 మంత్ క్రితమే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది క్రాస్ అయ్యి ఇప్పుడు బ్లూ డైమండ్ ర్యాంక్ కూడా చేరుంటారు. అది 2,500 పర్ డే ఏదైతే డీఎంసీస్ కంప్లీట్ చేస్తామో అప్పుడు $300 పర్ డే అంటే 300 అంటే $474 పర్ డే మనము తీసుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే 6,000 డీఎంసీస్ కంప్లీట్ చేస్తామో అప్పుడు బ్లాక్ డైమండ్ ర్యాంక్ అవుతాము. అప్పుడు $500 పర్ డే తీసుకుంటాము. 15,000 ఎప్పుడైతే డీఎంసీస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనము రూబీ ర్యాంక్‌కెళ్తాం లీడర్స్. రూబీ బ్యాంక్ కనుక వెళ్తే ఇక్కడ మనము $1,000 పర్ డే తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. ఇది 365 డేస్ తీసుకోవడం జరుగుతుంది. మరి లాస్ట్ ర్యాంక్ అయిన ఈ క్రౌన్ ర్యాంక్‌ని గనక రీచ్ కావాలంటే మనము 40,000 డీఎంసీస్ కంప్లీట్ చేస్తే
2500 లీటర్స్, $2500 పర్ డే తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్గా కౌంట్ కనుక వేసుకుంటే టోటల్గా $4474. ఇమాజిన్ చేసుకోండి, ఇవి రూపాయలు కాదు, $4474 పర్ డే లీడర్స్. అంటే నియర్లీ $4474 కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే 90 రూపీస్ లాగా చూడండి. 4,47,000 ఎంత? 4,02,660 లీడర్స్ వన్ డే. డైలీ 4,02,660 ఓన్లీ రాయల్టీలోనే. మరి ఇదేంటి, మనం పని చేయకుండా ఒక్కసారి అచ్చు అయితే మనకు డైలీ వచ్చే ఇన్కమ్. ఇది లీడర్స్ మన డిఎంసి రాయల్టీలో ఉన్న పవర్. మరి నెక్స్ట్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇదేమో వర్కింగ్ ఇన్కమ్, ఇదేమో నాన్ వర్కింగ్ ఇన్కమే డిఎంసి రాయల్టీ. మరి నెక్స్ట్ వచ్చేసరికి మూడో ఇన్కమ్ అయిన వర్కింగ్ ఇన్కమ్ అంటే చూసుకున్నట్టయితే రెఫరల్ బోనస్ లీడర్స్. మరి ఈ రెఫరల్ బోనస్ ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే వచ్చి 4 మెంబర్స్ను డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తామో, అంటే మనం డిఎంసి ఏజెంట్ అవుతామో, అప్పుడు మనము రెఫరల్ బోనస్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాము. మరి అది ఎంత ఇస్తారు, రెఫరల్ ఇన్కమ్ ఎంత ఇస్తారంటే మనకు 5% ఇస్తారు. $10తో మనం ఎవరినైనా $10తో కనుక చేస్తే ఆ $10 తీసుకొచ్చిన వ్యక్తి మీద మనకు 5% వస్తుంది. ఆ $10తో వచ్చిన వ్యక్తి ఆయన $100 ఎర్న్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆయన అప్గ్రేడ్ కనుక 100తో అవుతే మళ్ళీ 5% వస్తుంది. మళ్ళీ 500తో కనుక అవుతే 10% వస్తుంది. 1000తో కనుక అయితే 15% వస్తుంది. 2500తో కనుక వస్తే 20% వస్తుంది. 5000తో కనుక వస్తే 25% వస్తుంది. లీడర్స్ చూడండి, ఇక్కడ మీరు ఒక్కసారి ఏ అనే పర్సన్ను కనుక తీసుకొస్తే కంపెనీకి పరిచయం చేస్తే ఆయన ఏ అనే పర్సన్ ఎలా 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 ఎదుగుతున్నాడో అలా అలా మళ్ళీ మీకు స్పాన్సర్ బోనస్ ఏదైతే ఉందో రెఫరల్ బోనస్ వస్తూనే ఉంటుంది. 5% నుంచి 25% వరకు ఇదే రెఫరల్ బోనస్ లీడర్స్. మరి నాలుగో ఇన్కమ్ కనుక చూసుకున్నట్టయితే మీకు స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ 5%. ఇది ఎలా వస్తుందంటే మనం రిజిస్టర్ అయిన తర్వాత మనము లెఫ్ట్లో ఒక $10తో ఒక వ్యక్తిని, రైట్లో ఒక $10తో ఒక వ్యక్తిని, అంటే ఇక్కడ 1:1 లీడర్స్. ఇక్కడ 1:1 ఒక వ్యక్తిని కనుక మనం పరిచయం చేస్తే మనకు ప్రతి $10 మ్యాచింగ్కి ప్రతి $10 మ్యాచింగ్కి 5% మ్యాచింగ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత? $10కి 5% అంటే $0.5 మనకు మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి ఈ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఏమైనా క్యాపింగ్ ఉందా అంటే డైలీ ఇంతే తీసుకోవాలని ఏమైనా క్యాపింగ్ ఉందా అని చూసుకున్నట్టయితే మీరు $10లో కనుక ఉంటే మనం డైలీ మ్యాచింగ్ బైనరీ డైలీ క్యాపింగ్ లిమిట్ వచ్చి $100 లీడర్స్. అంటే మనం $10లో ఉంటే మనం డైలీ మనం ఓన్లీ టీమ్ బోనస్లోనే $100 తీసుకోవచ్చు లీడర్స్. $100 తీసుకోవచ్చు. మరి అదే మనము అప్గ్రేడ్ అయ్యి $100లో కనుక టాప్అప్ చేస్తే మనము ఒక రోజుకి మీరు $1000 $1000 తీసుకోవచ్చు. అదే కనుక 500తో కనుక అప్గ్రేడ్ అవుతే మనము $5000 పర్ డే తీసుకోవచ్చు. అదే కనుక మనము 1000తో కనుక అప్గ్రేడ్ అవుతే $10,000 పర్ డే తీసుకోవచ్చు. అదే 2500 కనుక మనము అప్గ్రేడ్ అవుతే డాలర్స్తో మనము $25,000 పర్ డే తీసుకోవచ్చు. అదే కనుక 5000తో కనుక మనం అప్గ్రేడ్ అవుతే ఒక్క రోజుకి చూడండి లీడర్స్ $50,000. ఇవి రూపాయలు కాదు, $50,000 మనము ఒక రోజుకు టీమ్ బోనస్లోనే మనం తీసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది. మరి నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఫిఫ్త్ ఇన్కమ్ అయిన అప్లైన్ రెఫరల్ బోనస్ లీడర్స్. ఇక్కడ ఈ స్లైడ్లో గమనించండి, ఈ స్లైడ్లో 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఏంటి? అప్లైన్ రెఫరల్ బోనస్ ఉంది, దాంతోపాటు అప్లైన్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఉంది లీడర్స్. మనకు ప్రతి ఇన్కమ్స్ కంపెనీ 2 ఇన్కమ్స్ ఇస్తుంది. రెఫరల్కు అప్లైన్ రెఫరల్ ఇస్తుంది, మ్యాచింగ్కి అప్లైన్ మ్యాచింగ్ కూడా ఇస్తుంది. చూడండి లీడర్స్, మన ఎండి గారు ప్రతి ఇన్కమ్స్ 2 ఇన్కమ్స్ క్రియేట్ చేసినారు. మరి అప్లైన్ రెఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్కి మనము ఒక ఏ అనే పర్సన్ను
స్పాన్సర్ చేసాము, అంటే రెఫరల్ చేసాము. ఈ ఏ అనే పర్సన్ ఏదైతే రెఫరల్ ఇన్కమ్ తీసుకుంటాడో, అంటే అతన్ని స్పాన్సర్ చేస్తే ఆయనకు వచ్చే రెఫరల్ ఇన్కమ్ ఏదైతే $0.5 ఉంటుందో, ఈ $0.5 మీద మనం డైరెక్ట్గా ఉంటే మనకు 25% వస్తుంది. అంటే ఫస్ట్ అప్లైనర్కి 25% వస్తుంది. ఆ పైన ఉన్న సెకండ్ అప్లైనర్కి 15% వస్తుంది. ఆ పైన ఉన్న థర్డ్ అప్లైనర్కి 10% వస్తుంది. ఇలా మనము ఒక్కళ్ళు రెఫర్ చేస్తే 3 స్టేజుల్లో మనకు రెఫరల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మనం ఎవరినైతే ఏ అనే పర్సన్‌ను మనం రెఫర్ చేస్తామో, తను తీసుకునే మ్యాచింగ్ $0.5 మీద ఈడ $10 మ్యాచింగ్‌కి $0.5 ఇస్తారు కాబట్టి, $0.5 ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుందో, దాని మీద ఫస్ట్ అప్లైనర్‌కి డైరెక్ట్‌గా 25% వస్తుంది. అదే సెకండ్ అప్లైనర్‌కి మనకు 15% వస్తది. థర్డ్ అప్లైనర్‌కి 10% వస్తుంది లీడర్స్. ఇక్కడ ఈ స్లైడ్‌లో 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ సెవెంత్ ఇన్కమ్ గనుక చూస్తే లీడర్‌షిప్ బోనస్. అదే లీడర్‌షిప్ బోనస్ డీఎంసీ అంటే డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ లీడర్‌షిప్ బోనస్. దీనికోసం మళ్ళీ సెపరేట్‌గా మనం ఏమి వర్క్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీరు 10 డీఎంసీ కంప్లీట్ అవుతాయో ఎగ్జిక్యూటివ్ మీరవుతారు. మీరు ఎగ్జిక్యూటివ్ కాగానే మీకు లీడర్‌షిప్ బోనస్ స్టార్ట్ అవుతుంది. మరి అదా ఎలా ఇస్తారు అంటే, మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా స్పాన్సర్ చేస్తారో, వారు వారి ద్వారా టీమ్ ఏదైతే వస్తుందో వారి ద్వారా ఒక రోజుకి కంపెనీకి ఎంతైతే బిజినెస్ ఎళ్తుందో, ఆ బిజినెస్ మీద మీకు 1% ఇన్సెంటివ్ ఇస్తాడు. ఎగ్జాంపుల్‌కి మీ ద్వారా ఏ అనే వ్యక్తి వచ్చిండు. ఈయన ద్వారా ఈరోజు ఒక $10 బిజినెస్ గనుక కంపెనీకెళ్తే, మీకు దాని మీద 1% అంటే $0.1 మీకు హ్మ్, లీడర్‌షిప్ బోనస్ రావడం జరుగుతుంది. అంటే ఇలా మనకు ఎన్ని డైరెక్ట్స్ ఎక్కువగా ఉంటే, అంత ఇన్సెంటివ్ లీడర్‌షిప్ బోనస్‌లో రావడం జరుగుతుంది. ఇది ఎలా బ్రోంజ్ క్లబ్‌లోకెళ్తే 2% అవుతది. సిల్వర్‌లోకైతే 3% అయితది. అలా మీ ర్యాంకులు మారుతూ ఉంటే లాస్ట్‌కి క్రౌన్‌కొచ్చేసరికి 1% టు 10% వస్తది. ఎగ్జాంపుల్‌కి మీ డౌన్‌లో మీరు సిల్వర్ ర్యాంక్‌లో ఉన్నారు లేదా గోల్డ్ ర్యాంక్‌లో ఉన్నారు. మీ కింద ఒక ఎగ్జిక్యూటివ్ గనక ఉంటే మీకు 4% ఇన్సెంటివ్‌లకై 1% తీసి 3% ఇన్కమ్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డిప్రిషియేషన్ మీ కిందున్న ర్యాంకును బట్టి మీకు అతను డైరెక్ట్‌గా ఎవరైతే మీకుంటారో దాని ర్యాంకును బట్టి మీకు డిప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇదే లీడర్‌షిప్ బోనస్. నెక్స్ట్ ఇన్కమ్‌కొచ్చేసరికి లైఫ్ టైమ్ రివార్డ్స్. చూడండి లీడర్స్, ఈ స్లైడ్‌ను గమనించండి. మన ఎండీ గారు విజయ్ సారు ఆల్రెడీ డీఎంసీ రాయల్టీనే ఒకసారి అచీవ్ అవుతే మనం వర్క్ చేయకుండా ఇస్తున్నాడు. దాంతో పాటు మళ్ళీ ఆ డీఎంసీస్ అన్నీ కాలిక్యులేషన్ చేసి ఇక్కడ ఎప్పుడైతే 600 డీఎంసీస్ అయితాయో మళ్ళీ మీకు $300 లీడర్స్ అంటే రూ. 27,000 మళ్ళీ మీకు ఫస్ట్ రివార్డ్ కింద ఇస్తున్నారు చూడండి. ఆల్రెడీ అక్కడ కూర్చుంటే డబ్బులిచ్చి మళ్ళీ ఇక్కడ $300 మళ్ళీ రివార్డ్ రూపంలో ఇస్తున్నారు. మరి నెక్స్ట్ సెకండ్ రివార్డ్ గనుక చూసుకున్నట్టయితే 1500 డీఎంసీస్ గనక కంప్లీట్ చేస్తే మనకు సెకండ్ రివార్డ్ $1,500 వస్తాయి. థర్డ్ రివార్డ్ గనుక చూస్తే 5,000 డీఎంసీస్ గనక కంప్లీట్ చేస్తే మనకు $5,000 థర్డ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా నెక్స్ట్‌కొచ్చేసరికి 15,000 డీఎంసీస్ గనక ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు ఆల్రెడీ మీకు $15,000 మీకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి $50,000 ఎప్పుడు డీఎంసీస్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు $50,000 మీకు రివార్డ్ ఇవ్వడంలో జరుగుతుంది. లాస్ట్ రివార్డ్ వచ్చి 1,50,000 డీఎంసీస్. 1,50,000 డీఎంసీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మీకు ఇప్పుడు 1,50,000 లీడర్స్, $1,50,000 మీకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చూడండి మీకు రూ. 1,50,000 మీరు ఐఎన్ఆర్‌లో గనక చూస్తే 13,00,00,000 13 క్రోర్స్ 50 లాక్స్ 13 క్రోర్స్ 50 లాక్స్ లీడర్స్ ఓన్లీ రివార్డ్ రూపంలోనే 13 క్రోర్స్ 50 లాక్స్ తీసుకునేంత పవర్ ఉంది మన ఈ బిఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్‌లో. మరి నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే మరి ఈ ప్రాజెక్ట్‌లో మరి అంత బాగానే ఉంది. ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని చూసుకుంటే
చిన్న చిన్న కండిషన్స్తో ఉన్నాయి లీడర్స్. ఈ కండిషన్ చూసుకుంటే ఫస్ట్ కండిషన్ కనుక చూసుకుంటే, ఎవరైతే $10తో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను 300%, అంటే లీడర్స్ $10 అంటే 100%, అదే 300% అంటే $30 లీడర్స్. మీరు $10 వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే మీకు $30 ఇన్కమ్ ఎర్న్ చేసిన ఇన్కమ్ను విత్డ్రా చేస్తారో, అంటే మీరు $30 విత్డ్రా చేస్తారో అప్పుడు ఇది డిఎంసి విత్డ్రావల్ లీడర్స్. డిఎంసి విత్డ్రావల్ నుంచి మన ఏదైతే మెటామాస్క్ వ్యాలెట్లోకి ఎప్పుడైతే మనం తీస్తామో అప్పుడు మనని మళ్ళీ రీటాప్అప్ చేయడానికి అడుగుతుంది. ఇట్ ఈస్ నెసెసరీ టు $300 విత్డ్రా, లేదా 300% విత్డ్రా చేస్తారో అప్పుడు మళ్ళీ మీరు $10తో కానీ, లేదా మీరు $100 ఎర్నింగ్ కనుక మించినట్టయితే మీరు $100తో కానీ టాప్అప్ చేయాలి. మీకు అది రీటాప్అప్ నెసెసరీ. మరి సెకండ్ కండిషన్ చూస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కి, ఎవ్రీ విత్డ్రావల్‌కి, ఎవ్రీ విత్డ్రావల్‌కి ఒక కాయిన్, బిఎంవైటీ కాయిన్ డిడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్రిప్టోలో మన కాయిన్ ప్రైస్ పెరగడానికి బర్నింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉంటది అన్ని క్రిప్టోస్‌లో. మరి ఈ 5% ఏదైతే మనం చెప్పుకున్నామో ఇందులో వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని 2 ఉన్నాయని, ఈ వర్కింగ్ ఇన్కమ్‌కొచ్చేసరికి ఫస్ట్ ఇన్కమ్ అయిన క్యాష్ బ్యాక్ బోనస్ ప్లస్ రెఫరల్, అప్లైన్ మ్యాచింగు, స్టేకింగ్ మ్యాచింగు, ఇవన్నీ కలిపి వర్కింగ్ ఇన్కమ్ కిందొస్తాయి. అవి మనము వీక్లీ 5% ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని వీక్లీ 5% విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. అదే డిఎంసి ఏజెంట్ రాయల్టీ, ఇదే మన ప్రాజెక్ట్‌లో ఉన్న మెయిన్ ఇన్కమ్. మీరు $100కి ఎలిజిబుల్ అయినా, $170కి ఎలిజిబుల్ అయినా మీరు డైలీ డాలర్స్ ఏదైతే ఉన్నాయో అవి 100% మండే టు ఫ్రైడే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఎన్ని డాలర్లు వస్తే అన్ని. అది సాటర్డే, సండే వచ్చి మీకు మళ్ళీ డిఎంసి రాయల్టీ వచ్చి మీకు కమిషన్ వ్యాలెట్‌లో మళ్ళీ యాడ్ అవుతుంది. మరి ఈ కాయిన్ మనం ఏమైతే స్టేకింగ్ చేయాలంటే ఎలా? నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, మరి నేను స్టేక్ చేయొచ్చా? అంటే లేదు లీడర్స్. మనము స్టేకింగ్ చేయాలంటే ముందు మనం బిఎంవైటీ కాయిన్‌ను కొనుక్కొని ఆ బిఎంవైటీ కాయిన్ ద్వారానే స్టేకింగ్ చేయడానికి వీలవుతుంది. లీడర్స్ చూడండి, ఎండీ గారు మన కాయిన్ ప్రైస్ పెరగడానికి ఫస్ట్ యుటిలిటీ మన స్టేకింగ్ దగ్గరే స్టార్ట్ అయింది. మనం ఐడి యాక్టివేట్ అవ్వడం దగ్గరే మన యుటిలిటీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మన ఐడి యాక్టివేట్ అవ్వాలంటే ముందుగా మనకు బిఎంవైటీ కాయిన్ కావాల్సిందే. మరి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఆ టూర్ ప్యాకేజెస్‌కి ఏదైతే వాలిడిటీ ఉందో అది 365 డేస్ లీడర్స్. మీరు 365లో ప్యాకేజ్ గనక $149తో గనక బుక్ చేస్తే 365 రోజుల్లో మీరైనా ఎళ్ళొచ్చు, మీ ఫ్రెండ్స్‌నైనా లేదా ఫ్యామిలీ మెంబర్‌నైనా పంపించొచ్చు. ఒకవేళ మీరు కొనుక్కొని గనక ఈ 365 డేస్‌లో గనక వాడకున్నట్టయితే గూడా మీకు ఎండీ గారు చూడండి, మీ $149 ఆఫ్టర్ ఎక్స్‌పైరీ, అంటే 12 నెలల ఎక్స్‌పైరీ తర్వాత ఈ $149 ప్రతి నెల $6 లాగా 25 మంత్స్ 100% మీకు మళ్ళీ రిటర్న్ చేస్తారు లీడర్స్. చూడండి, మనము ప్యాకేజ్ దేనికోసం యేసుకున్నాము? మనము టూర్ ఎళ్ళాలని యేసుకున్నాము. ఆ ప్యాకేజ్ యేసుకొని ఆల్రెడీ డీఎంసీ రాయల్టీ తీసుకున్నాము డాలర్లలో. మళ్ళీ గూడా మనం ఎళ్ళలేకపోతే మన ఎండీ గారు మన $149ని మళ్ళీ నష్టపోవద్దు ఎవరైనా సరే, మన దానిలో ఉన్న ఇండివిడ్యువల్ బిజినెస్ పార్ట్నర్ నష్టపోవద్దనే ఉద్దేశంతో మళ్ళీ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ ఎక్స్‌పైరీ ఎవ్రీ మంత్ $6 లెక్క మళ్ళీ మీకు 25 మంత్స్‌లో టోటల్‌గా మళ్ళీ 100% మీకు రిటర్న్ ఇస్తున్నారు. అది లీడర్స్. మళ్ళీ ఈ కాయిన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన ఈ కాయిన్ ద్వారా మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, హోటల్ బుక్ చేసుకోవచ్చు, టూర్ ప్యాకేజెస్ బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 2024లో రెడీ ఉన్నాయి. మనకు ట్రావెల్ పోర్టల్ కూడా రెడీ అయిపోతుంది. వితిన్ ద వీక్ ఇది త్వరలోనే మనము లైవ్‌లోకొస్తుంది. మరి మన విత్‌డ్రావల్ లిమిట్ ఏమన్నా చూసుకున్నట్టయితే, మన విత్‌డ్రావల్ లిమిట్ మినిమమ్ $1 ఉండాలి లీడర్స్. $1 అంటే ఇప్పుడున్న దానిలో మీ డీఎంసీ విత్‌డ్రావల్‌లో 66.67 కాయిన్స్ గనక ఉంటే, మీరు దాన్ని 100% విత్‌డ్రా చేయడానికి ఉంటుంది. ఇది లీడర్స్ మన స్టేకింగ్ ప్రాజెక్ట్. లీడర్స్ చూడండి, మన ఏదైతే ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో బోర్డ్ మై ట్రిప్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంది. చాలా ఈజీగా మంచి ఇన్కమ్‌ను ఎర్న్ చేసుకోవడానికి మన
ఎండి గారు ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. నాకు తెలిసి విత్ ఇన్ ద 2-3 మంత్స్ లో మన కాయిన్ ప్రైస్ ఆటోమేటిక్ గా ఏదైతే మన స్టేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మన కాయిన్ ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా హైక్ అవుతుంది. దానికి ముందే మన పోర్టల్ ఏదైతే మన ట్రావెల్ పోర్టల్ ఉందో అది మాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విత్ ఇన్ ద వీక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక ఒక్కసారి లైవ్ అయితే ట్రావెల్ పోర్టల్ కనుక లైవ్ అయితే మన కాయిన్ యూటిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాయిన్ యూటిలిటీ కనుక ఎక్కువగా పెరిగితే దానికి సప్లై తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ రేజ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. లీడర్స్ చూడండి, ఎవరైతే ఎవరైతే ఇప్పుడు ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే మీకు ఈ లింక్ను పంపించారో వారితో మీరు డిస్కస్ చేసి వీలైనంత త్వరగా మన ఈ ప్రాజెక్ట్లో కనుక చేరినట్టయితే మీకు మంచి లైఫ్ ఉంటుంది. మేము 6 నెలల ముందే దీన్ని గ్రహించి దీనిలో చేరి ఇప్పుడు పర్ డే మంచిగా ఎర్నింగ్ ఫిక్స్డ్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. ఓకే లీడర్స్ సార్, దీని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా సార్? రావాలా సార్? సార్ థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్లీ 50 minutes-లో మాకు మనందరికీ ఇట్లాంటి మంచి ప్లాన్ ప్రజెంటేషన్ అందించినటువంటి గుగిల రవి గారికి చాలా చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ సెషన్లో కూడా చాలా వివరంగా చాలా మాకు అన్ని ఇచ్చారు. ఇలాంటి సెషన్ని ప్రతి సండే మీరు తీసుకొని కొత్త వారికి కూడా ఇంకా చాలా అద్భుతంగా అర్థమయ్యేలా చెప్తున్నందుకు ఇంకా కూడా మీరు అందించాలి మీ సేవలని చెప్పి కోరుకుంటున్నాం సార్. సార్ ఎజీ సార్ గారు ఉన్నారు లైన్ లో, మరి ఆగరమయ్య సార్ ఉన్నారు. టైం అంటే ఎవరైనా క్వశ్చన్స్ తీసుకుంటారా సార్? క్లోజ్ చేస్తారా సార్? లేదు సార్, లేదు క్వశ్చన్ తీసుకోవద్దు సార్. ఆగమే సార్. సో వండర్ఫుల్ సెషన్ సార్. సో గ్రేట్ అంటే గ్రేట్ సెషన్ సార్. ఎందుకంటే మన బోర్డ్ మెట్రిక్ లో వచ్చినటువంటి ఒక బంగారం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టే ఈ యొక్క బిఎంఐటి ప్రాజెక్ట్ సార్. సో ఈ రోజు విన్న వాళ్ళకి 100% 100% అర్థమయ్యేటట్టుగా గ్రేట్ గా మీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. సో ఇది లీడర్స్, ఎందుకంటే బోర్డ్ మెట్రిప్ ఒక బంగారం, దాంట్లో ఒక అద్భుతమైనటువంటిది ఈ యొక్క బోర్డ్ మెట్రిప్ ఈ యొక్క కాయిన్ ప్రాజెక్టు. కాబట్టి లీడర్స్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎవరికైతే ఇంకా అర్థం కాలేదో, ఎవరైతే మీకు ఈ యొక్క జూమ్ లింక్ పంపించారో ఆ జూమ్ లింక్ వాళ్ళని మీరు ఇమ్మీడియట్ గా కన్సల్ట్ అయ్యి ఈ యొక్క జస్ట్ స్టేకింగ్ చేసుకొని మీరు ఇక్కడ ముందుకు సాగొచ్చు. గ్రేట్ అండి, వండర్ఫుల్ సార్. సో అలాగే ఈ యొక్క జూమ్ యొక్క రికార్డు మీకు మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఇస్తారండి. సో దాని ద్వారా కూడా మీరు ఇంకా ఫర్దర్ గా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, గ్రేట్ సార్, వండర్ఫుల్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ సార్. ఎడ్జీ రావు సార్, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ఏమన్నా మనము మెరుగులు పెడదామా ఈ ప్రజెంటేషన్ ఇలా? ఇంకా మీ అభిప్రాయాన్ని చెప్పండి సార్, ఎడ్జీ రావు సార్. ఫ్రెండ్స్, రియల్ గా ఈరోజు మనకు ఈ యొక్క అవకాశం గురించి అందించినటువంటి మన సార్కి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎంతో వర్కౌట్ చేసి ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా అనలైజ్ చేసి మనకి అన్ని కూడా వివరించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చేసేదంటే కంప్లీట్ గా సారు అరటిపండు వచ్చినట్లు అంత కంప్లీట్ గా మనకు గుడిమర్చి చెప్పినారు. ఇప్పుడు ఇంకా మన చేతిలో ఉంది. మనమందరూ కూడా ఫ్యూచర్ అంతా కూడా క్రిప్టోనే అనమాట. సో ఆల్రెడీ మనకి యూటిలిటీలో ఉన్నటువంటి క్రిప్టో ఉంది, ఇక్కడ కూడా వరల్డ్ లో ఎక్కడ కూడా లేదనమాట. అలాంటి డైరెక్ట్ గా క్రిప్టో నుంచి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ వన్ టైం ఎఫర్ట్ లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఇక డిఎంసీ ఏదైతే కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటివి మనం సిల్వర్ గోల్డ్ ఇలాంటివి మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఆ ఇన్కమ్ అనేది ఏదైనా కంపెనీలో నెలకు ఒకసారో 15 days ఒకసారో అలా ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకు ఎవ్రీడే ఉంటుంది. కాబట్టి సో ఒక 1 year ఈ రోజు మనం ఒక టార్గెట్ రీచ్ అయిపోయినాము. మన 3 months కష్టపడి మనం ఒక $15 లేదా $24 లేదా ఒక $50 రీచ్ అయిపోయినాం అనుకోండి 3 months లో. ఇంక నెక్స్ట్ 1 year వరకు మనకు భయం లేదు కదా. సో నెక్స్ట్ 1 year అంటే 1 year వరకు మనకు రెగ్యులర్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మన ఇన్కమ్ మళ్ళీ మనం పెంచుకోవచ్చు. అంటే స్టాండర్డ్ గా మనకు రెగ్యులర్ గా ఏదో వస్తుంటుంది కాబట్టి సో అది మనకు బేస్ అవుతుంది, అక్కడ బేస్మెంట్ అవుతుంది. సో అది మనకు సపోర్ట్ గా ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది. కాబట్టి మనం అందరూ కూడా సక్సెస్ కావచ్చు. వేరే ఏ నెట్వర్క్ మార్కెట్ లో కూడా ఈ విధంగా ఇంకా మీ చేత కంపెనీ ఎక్కడ మేము చూడలేదు, ఎన్నో చేసాం. బట్ ఇక్కడ మనకి ఇంతవరకు మనకి బోర్డ్ మెట్రిక్ లో అలా సపోర్టింగ్ సిస్టమ్ ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ బిఎంవైటీ అనేది మాత్రము సూపర్ గా అండి. ఈ కాయిన్ అనేది మనకు ఇంకా అందుకంటే డబల్ ఇన్కమ్ వచ్చేటటువంటి
అవకాశం అది ఇక్కడ ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరందరూ కూడా అండి మీరు ధన్యులని చెప్పొచ్చు. ఖచ్చితంగా మనందరూ కూడా మీరు ఈ రోజు నుంచి మీరు ఈ రోజే, రేపు అనేది మనం పక్కన పెడదాం. ఇంకా రేపు కాదు, ఈ రోజు కూడా కాదు, డూ ఇట్ నౌ. మీరు ఈ రోజే నిర్ణయం తీసుకొని మీరు పాటించినట్లయితే, సార్ ఏదైతే చెప్పారో ఆ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా మనం పాటించినట్లయితే గ్యారంటీగా ఒక మంచి వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈరోజు మనం తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నారు సార్. గూగుల్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మీకు ఈ లింక్ పంపించారో వారితో వెంటనే డిస్కస్ చేసి మీ ఈ ఆపర్చునిటీని మీరు తీసుకొని మంచి ఇన్కమ్ ఎర్న్ చేసి లైఫ్లో సెటిల్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని ఆల్రెడీ సెటిల్ అయ్యాను. మీరు కూడా దాన్ని తీసుకొని మీరు సెటిల్ కావాలని కోరుకుంటూ గుడ్ నైట్ టు ఆల్ లీడర్స్. గుడ్ నైట్ టు ఆల్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. ఆల్ గుడ్ నైట్. ఓకే సార్. గుడ్ నైట్ సార్.